వచ్చేసినా మీ ముంగటికి మల్లొక మల్క మంచి మనిషిని తీసుకొని వచ్చిన. ఇగో గైన పేరేందంటే సౌటపల్లి యుగేందరు. ఇక ఈ యుగేందర్ అన్న ఏం చేసిండో ఎరికేనా? తెలంగాణ ధూమ్ధాములు ఎన్ని జరిగినాయి, ఎక్కడెక్కడ జరిగినాయి. ఇగో గట్లాంటి హుషారుగాళ్ళల్లా ఈయన కూడా ఒక్కడు. ఈయన డప్పు సిర్ర మోగందే గక్కడ ప్రోగ్రాం కూడా జరగది. గట్లాంటి యుగేందరు డప్పు యుగేందర్గా మారి గీయాల మన ముంగడికి వచ్చిండు. గైన ఊరెక్కన్నా ఇగో గిక్కనే ఊళ్ళ సౌటుపల్లి, గా సౌటుపల్లి దగ్గరికి మనం వచ్చినాం. మరిగా యుగేందర్ అన్నతోటి మాట ముచ్చట చేయాలి కదా. ఆయన డప్పు ఎట్లా కొడతాడు, ఆయన డప్పులకి వెళ్ళి ఇప్పుడు పాటలు ఎట్లా పాడతాడో అనే ముచ్చటైతే నేను తెలుసుకునేందుకు తహతహలాడిపోతానా. మీకు కూడా గట్టనే ఉన్నదని నాకు తెలుసు, కానీ ఆ గురించేరా అన్న. యుగేందర్ అన్న నమస్తే. నమస్తే తాత. మంచిగున్నావా? మంచిగున్నా. ఏం చేస్తాను అన్న ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు కళారంగంలో నా ప్రస్తావన జరుగుతున్నది, ఇక ఆ రీతిలోనే వెళ్తున్నా. ఓ నువ్వు డప్పు ఇరగదీసి కరగబోతావట కదా. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచి, ఎట్లా నేర్చుకున్నావు మరి? నా చిన్నతనం కానుండి మా ఊళ్ళే బాగోతాలు, మా బాపు, మా పెదబాపులు, ఆ తరం పోయిన తర్వాత మా చిన్న బాబాలు వెంకన్న, యాదగిరి, మా ఊర్లో సాంబయ్య, శాంతికృష్ణ, సతీషు, ఈ కళాకారులు పల్లె శుద్ధులు, నాటకాలు, ఏదైనా పండుగలు వస్తే వేసేది మా ఊర్లో. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను అబ్బా ఇట్లా కొట్టాల కంజర. అప్పుడు డప్పులు లేవు, కంజర ఉండే తెలుసు. ఆ కంజర పట్టుకొని నేను దొంగ సాటుగా పోయి దాన్ని తీసుకుంటారేమంటారు అని గోడ దునికి అది చిన్నగా నేర్చుకునేది. ఆ నేర్చుకున్న క్రమంలో అరే మంచిగా కొడతాను అని చెప్పేసి వరంగల్లో చదువుకునే క్రమంలో 93, 92 సంవత్సరంలో నేను ఎస్సీ హాస్టల్లో చదువుతున్నా. అప్పుడు మా బరిగెల వెంకన్న, మా వల్లందాస్ లక్ష్మణ్ వాళ్ళు మారీ సంస్థ అనే ఒకటి పరదగిరిలో మా పరదగిరి మండలంలో కేంద్రంలో ఉంటుంది. దాంట్లో మూఢనమ్మకాలు, సారా నిషేధం, అక్షరాస్యత, దీని మీద వల్లంపట్ల సార్ తోటి వీళ్ళు తిరిగి వీళ్ళు పల్లెలల్లో ప్రోగ్రామ్ చేస్తుంటే వీళ్ళని బట్టి నన్ను తీసుకుపోయేది. కంజరతో బాగొడుతున్న తమ్మి అని తీసుకొని పోయేది. మా గురువు లాంటి వాడు, వీళ్ళకంటే సీనియర్ మోస్ట్ కళాకారుడు మా ఇజ్జగిరి గణేష్ అన్న. ఇక వీళ్ళతోటి నేను నా ప్రస్తావన స్టార్ట్ అయింది, నా కళారంగం స్టార్ట్ అయింది. కంజర పోయి డప్పు అయింది. డప్పు ఇప్పుడు ప్రస్తావన బతుకుదేరు లెక్క తయారైంది. అట్లాంటి డప్పు మరి అట్లాంటి డప్పును నీకు బతుకుదేరు అయింది కాబట్టి మరి అట్లాంటి డప్పును నువ్వు కొడతానవు. మరి దాని మీద కూడా నువ్వు పాట పాడకపోతే డప్పు అలుగుతుంది కావచ్చు. మరి మరి పాడు. మాదిగయ్యల మేధస్సు నుండి పురుడు బోసుకున్నది, మానవ జాతికి ఎప్పుడు నిదురలేపుతున్నది, దాని పేరే డప్పురా, అది మోగే దరువులా నిపురా. నిజంగా డప్పు కరెక్టే అన్న. మరి ఎక్కడి నుంచి మోగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మంచిగా చెప్పినావన్నా. అన్న ఈ తెలంగాణ ఉద్యమంలా మీరు చేసినప్పుడు, మీరు తిరిగినప్పుడు, మీరు సిర్రేస్తుంటే కొన్ని పాటలు మీకు వినబడి ఉంటాయి. అట్లాంటి పాటలల్లా మీకు నచ్చిన ఈ పాట నా నోట్లోకి వెళ్ళి నేను వాడితే సూపర్ ఉండేదిరా బాయ్, తప్పిందిరా అని అనుకుంటావు కదా. గట్లాంటి పాట ఏమన్నా ఉంటే నీకు ఇష్టమైన పాట ఉద్యమ సమయంలో? ఓకే అన్న. గానకోగిల, తెలంగాణ గానకోగిల నాకు ఇష్టమైన గాయకుడు గర్జనన్న. ఆయన మా పరదీర్ మండల కేంద్రంలో ధూమ్ధాం పెట్టిన సమయంలో వచ్చిండు. సాయి చందన ఇప్పుడు అమరుడయ్యిండు. అలాగే కాసాల శ్యామన్న, చాలామంది వచ్చిండు. గర్జనన్న పాడితే అసలు చప్పట్లు కొట్టనోళ్ళు లేరు. ఇక అలాంటి పాటలు పాడేది. ఆయన పాటలు చూసి నేర్చుకున్న బాపతి గల్లం ఇప్పుడు మీ కళాకారులం. ఆయన ఎంచుకున్న పాటే ఒకటి, దయానరసింహ అన్న రాసిండు ఈ పాట. అడవి తల్లి ఓ అడవి తల్లి, నీకివే వందనమమ్మా, అరుపెలుగని కాళ్ళ చూసి, నెరసిన నీ జుట్టు చూసి, పండు వెన్నెల విరిసినట్టాయని మోములోనా, పచ్చనడవి విరిసినట్టాయనే పద్మమ్మ, నీకివే
తందనమమ్మ చోళ్ళు అసైదులారతి కాళ్ళక జలగమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి చలో అసైదులారతి కాళ్ళక జలగమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి పోరాటం పొత్తులై ఎర్ర కరుల పలువులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై పొక్కిన వాకిళ్ళల్లా దుఃఖాలను చూడరా ఎగిసిపడే పల్లెలను ఎదల కద్ది కదలరా చోలు అసైదులా కాళ్ళ గజల అసైదులా కాళ్ళ గజల చోలు అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి ఈ పాట కోదారి సీనన్న రాసిండు పల్లవి ఫస్ట్ నేను సాకి పాడింది దాయ నరసింహ అన్న రాసిండు రెండు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అస్సలు దూల అనగానే మొత్తం గజ్జు అన్నది అన్న అన్న డప్పు యుగేందర్ అన్న నువ్వు ఇట్లా పాడుతున్నావు అన్న కాకపోతే మీ కుటుంబంలో ఎవరన్నా మీ నాయన కానీ అమ్మ కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఇప్పుడు కళ అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు నిజంగానే ఇప్పుడు కళాకారులు పాటలు పాడేటోళ్ళు అరే ఆయన పాడుతున్నాడు నేను కూడా ఏం తక్కువ నేను కూడా వాడతా అని పాడతారు కదా నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావు మరి అయితే వృత్తిపరంగా మేము ఎస్సీ మాదిగా అన్న మా తాత మా ముత్తాతల కాలం నుంచి వెళ్ళి ఈ డప్పు ఆనవాయితీ ఇది ఫస్ట్ ఈ మ్యూజిక్ దాంట్లో తీసుకుంటే డప్పు ముందుగాల పుట్టింది భూమి పుట్టిన మాది ఆ దశలో ఈ తర్వాత ఈ ఫ్యాడానికి ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కానీ డప్పే తోలు డప్పులు ఉండే అప్పుడు మా తాత మా నాన్న వీళ్ళు తోరణపాకులు కట్టుకుపోయేదానికి దసరా కాడ అటు ఇటు కొట్టుకుంటూ పోయేటప్పుడు వాళ్ళ వెనక నేను పోయేది అది చిన్నగా మా తాతకి ఇట్లా నేర్పుతుంటే ఇట్లా నేర్చుకొని అట్లే అదేమైతేగా వచ్చేసింది డప్పు వచ్చేసింది ఇప్పుడు ఇక 7 కాడికి 6 వాయిస్తారు అన్న ఇప్పుడు కూడా ఉద్యమం టైంలో ఇంకా ఉద్యమాన్ని గురించి ఉర్రూతలోకించిన సమయంలో మీరు పాడిన ఒక పాట ఒకసారి ప్రేక్షకుల కోసం తప్పకుండా అన్న ఇది దయ నరసింహ అన్న రాసిన పాట గర్జనన్న నోట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉర్రూతలోకించిన పాట ఇది రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారా కదులుతున్నది ప్రజా ఉద్యమం లేసుడా లేరా తెలంగాణము రాయేసుడా రారా అరే కదులుతున్నది ప్రజా ఉద్యమం లేసుడా లేరా రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారా కదులుతున్నది ప్రజా ఉద్యమం లేసుడా లేరా తెలంగాణము రాయేసుడా రారా కదులుతున్నది ప్రజా ఉద్యమం లేసుడా లేరా మండే డప్పులు మాగిన డొక్కలు సిర్ర చిటికన పుల్ల మోగెరా లందల మాదిగ తోలు తొండము లడాయి జయ్యా పిలుపునిచ్చరా గోదావరి కని గొడ్డలెత్తరా రాయేసుడా రారా సిర్ర చిటికన పుల్ల మోగెరా లేసుడా లేరా తెలంగాణము రాయేసుడా రారా కదులుతున్నది ప్రజా ఉద్యమం లేసుడా లేరా మణిగిన ఆకలి కేకలు పోరు కేకలై పరుగు దీశరా అనసబడ్డ మన బ్రతుకులన్నీ తెలంగాణ మన సాధన కోసం అన్నా యుగేందర్ అన్న పాట జబర్దస్త్ అంటే జబర్దస్త్ బాగా కానీ ఉద్యమం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఒక్క పాట పాడుకొని మళ్ళొక్క మలక మాట్లాడుకుందాం. ఓకే అన్న తప్పకుండా. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొమ్మలను చెట్లను ప్రకృతిని వర్ణించి మన గిద్దరం నరసన్న రాసిన పాట కొమ్మలలో కోయిలమ్మ పాట ఇప్పుడు మీ ముందు నా నోట. కొమ్మలలో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది. అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది కలిగజ్జే గడతానన్నది. ప్రాణం పోయే మేకా పిల్ల డప్పునైతానన్నది దండోర వేస్తానన్నది. ఇప్పుడే అరే
చాలు ఇప్పుడు పుట్టినలే కొమ్మాలల్లో కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కోన గంతులేస్తానన్నది ధూమ్ధాము చేస్తానన్నది మహలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది మహలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అలసిపోయిన లేడీకు నా గంతులేస్తానన్నది కలిగజేగడతానన్నది అన్న డప్పు యుగేందర్ అన్న ఇక ఒక్క మంచి గనగన గనగనలు ఆడేటి అట్లాంటి పాటతోటి మన ప్రోగ్రామ్ సురువు చేసుకుందాము చలో పాడే అన్న తప్పకుండా అన్న అన్న బాయిల్లా బచ్చాలి కూర అంజయ్య నీలాబారే నెల్లి కూర బాలు కొమ్మల్ల చింత చిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు నీలాబారే నెల్లి ఎర్రతోడే వన్నె కాడు అంజయ్య ఏడేళ్లకు ఉంగారాలు ఉంగారాల కురులు చూసి అంజన్న ఉండదాయే దాని మనసు బచ్చాలి కూర అంజయ్య నీలాబారే నెల్లి కూర బాలు కొమ్మల్ల చింత చిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు బాయిల్లో బచ్చాలి కూర అంజయ్య నీలాబారే నెల్లి కూర బాలి కొమ్మల్ల చింత చిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు నల్లటోడే వన్నె కాడు అంజయ్య నాలుగేళ్ళ కుంగారాలు ఉంగారాల కురులు చూసి అంజన్న ఉండదాయే దాని మనసు పాలు కొమ్మల్ల చింత చిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు మా ఇల్ల బచ్చాలి కూర యుగంధర నాకు బాగా వాడినావే నువ్వు సూపర్ వాడినావన్నా సూపర్ అన్న ఇగో ఇదే మోపుల నీ కనకరమైన గొంతుతోటి ఇంకొక జబర్దస్త్ పాట అందుకో ఏయ్ శనగసేన్ల నిలబడి చేతులియవే చందురాల తువ్వాల చేతులియవే చందురాల తువ్వాల చలో చలో శనగసేన్ల నిలబడి చేతులియవే చందురాల తువ్వాల చేతులియవే చందురాల తువ్వాల చేతులియ నీకు నాకు చెల్లెళ్ళున్నారో మాయదారి పిల్లోడా చెల్లెళ్ళున్నారో మాయదారి పిల్లోడా అరే బంతిసేల నిలబడి బాసలాడవే చిందురాల తువాల బాసలాడవే చిందురాల తువాల బాసలాడనితో నాకు బావలున్నారో చందురాల బాసలాడనితో నాకు బావలున్నారో మాయదారి చిన్నోడా బావలున్నారో మాయదారి చిన్నోడా అన్నా ఈ పాట జబర్దస్త్గా పాడినావు కానీ ఇగో నీ గొంతుకెళ్ళకెళ్ళి ఇంకొక మంచి పాట ఎట్లుండాలంటే జబర్దస్త్ ఉండాలి తప్పకుండా ఏయ్ అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పళ్ళు నేరియాలో అల్లమ్మ ఓ పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారావే నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లల్ల నేరాడి కరీంనగర్ కాడ నేరియాలో నాకు కంకార మిషన్ ఉంది నేరియాలో
కరీంనగర్ కాడ నేరియాలో నాకు కంకార మిషన్ ఉంది నేరియాలో కంకార మిషన్ అమ్మి నేరియాలో నీకు కమ్మలు బుట్టాలు తెస్త నేరియాలో అల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పళ్ళు అల్లల్ల నేరాడి నేరియాలో ఆ పెద్ద పెళ్లి కాడ నేరియాలో నాకు పెద్ద పెళ్లి కాడ నేరియాలో నాకు ఇద్దరు పిల్లలుండ్రు నేరియాలో ఆ పెద్ద పెళ్లి కాడ నేరియాలో నాకు ఇద్దరు పిల్లలుండ్రు నేరియాలో ఇద్దరు పిల్లల నిడిచి నేరియాలో నేను నిన్నే పెళ్ళాడుతాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరియాలో తల్లల్ల పొలం ఉంది నేరియాలో నాకు తెల్ల సౌడు భూమి నేరియాలో తల్లల్ల పొలం ఉంది నేరియాలో అది తెల్ల సౌడు భూమి నేరియాలో తెల్ల సౌడు భూమి అల్లల్ల పొలం అమ్మి నేరియాలో నీకు తాలి ఒట్టు తెస్తాను నేరియాలో అల్లల్ల నేరాడి వరంగల్లు కడ నేరియాలో నాకు వంగతోటున్నది నేరియాలో వరంగల్లు కడ నేరియాలో నాకు వంగతోటున్నది నేరియాలో వంగ తోట నమ్మి నేరియాలో నీకు వడ్డాలం చేయిస్తా నేరియాలో అల్లా నేరేడు పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి పల్లమ్మెవో పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారావే నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పళ్ళు నేరియాలో సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా బువ్వలే కుంటమాయనారా ఒక పౌసేరు గుద్దుదాము సారా చలో చలో సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా నిన్ను దాచి పండుకుంటే ఇంట్లా నేను ఉచ్చబోస్తే పక్క దడిసే ఎట్లా సారా సారమ్మ సారా సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా నిన్ను దాగి నడుస్తుంటే ఓకే అన్నా అన్నా పాటలు అయితే బాగానే పాడినావు, కాకపోతే డప్పు అనే పేరు వచ్చింది కదా, ఆ డప్పును కూడా ఉపయోగించి నువ్వు డప్పును ఎట్లెట్లా చిర్రేస్తావు, ఎన్ని రకాలుగా వేస్తావు, ఎన్ని విధాలుగా వేస్తావు మా ప్రేక్షకులకు కూడా ఒకసారి చూపి అన్న. ఒకసారి నువ్వు మాట్లాడకే దీంతో క్లోజ్ చేస్తావంటే దాంట్లో పడుతుంది మళ్ళా ఫ్లో అంటే నీకు నువ్వే మంచి నీకోసం చూసిరు కదా అనులా మన డప్పు యుగేందర్ డప్పు పట్టుకొని కూడా అటు పాట పాడుకుంటా ఇగో సంతం డప్పు వేసుకుంటా ఎట్లా పాడిండు ఎట్లా డప్పు కొట్టిండో. ఇగో ఇట్లాంటి మంచి మంచి కళాకారులను నేను మళ్ళీ మీ ముంగడి తీసుకొని వస్తానులా. మరి ఉంటా. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.